కృష్ణా పుష్కరాలకు సమయం సమీపిస్తున్న వేళ పనుల వేగం పెరిగింది. ఘాట్లన్నీ తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. పుష్కర పనులు 98% మేర పూర్తయ్యాయని మంత్రి నారాయణ ప్రకటించారు. పుష్కరాల్లో భాగంగా ఇచ్చే కృష్ణా హారతిపై సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో మంత్రులు చర్చించారు. కోట్లాది మంది తరలివచ్చే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో 3 జిల్లాల్లో పుష్కర పనులు చేపట్టాయి. విజయవాడ కేంద్రంగా పుష్కరాలు జరుగుతున్నందున అధికారులు నగరంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఫెర్రీ వరకు స్నానఘాట్లు ఏర్పాటు చేశారు. విజయవాడలో చేపడుతున్న పనుల్ని మంత్రులు నారాయణ, దేవినేని ఉమ పరిశీలించారు. పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదార్లను ఆదేశించారు. పుష్కరాల కోసం విజయవాడలో 8 ప్రధాన ఘాట్లు, 30 సబ్ ఘాట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 3,000 మంది పురపాలక సిబ్బంది, 20,000 మంది పొరుగు సేవల సిబ్బంది విధుల్లో నిమగ్నమవుతారని అన్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఈ కృష్ణానదిలో కృష్ణా పుష్కరాలు ఈ నెల అంటే ఆగస్టు 12 నుంచి ఆగస్టు 23 వరకు జరుగుతాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ 98% పూర్తిగా వచ్చినాయి. ఇలా అందరితో డిస్కస్ చేసి యాక్చువల్గా అందరూ సమన్వయంతో పనిచేసేట్టుగా చేసి ఈరోజు అంటే ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి అసౌకర్యం జరగకూడదు, ఇబ్బంది జరగకూడదని 5.8 కిలోమీటర్స్ ఈ కృష్ణానదిన కృష్ణా గుంటూరులో ఈ ఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది యాత్రికులు వచ్చినా ఇబ్బందులు లేకుండా భారీ ఘాట్లు నిర్మించినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి వస్తూ ఉన్నాయి. ఘాట్ల నిర్మాణాలన్నీ కూడా తుది దశకు చేరుకొని పులిచింతల నుంచి కూడా 2,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జరిగింది. నాగార్జున సాగర్ నుంచి కూడా ఒక 6 టీఎంసీలు తాగునీరు, సాగునీరు దానికోసం కూడా నీరు విడుదల చేయడం జరుగుతుంది. కృష్ణా పుష్కరాల్లో 35,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ చంద్రుడు తెలిపారు. 6,000 మంది వాలంటీర్లు పుష్కరాల్లో సేవలు అందిస్తారు. అలాగే 800కు పైగా స్వచ్ఛంద సంస్థలు పుష్కర యాత్రికులకు ఆహారాన్ని అందించనున్నాయి. పుష్కరాలకొచ్చే చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేక ట్యాగ్లను అందిస్తామని అధికారులు వివరించారు. ఈ వాలంటీర్స్ ఎక్కడైనా చిన్నపిల్లలు వాళ్ళకు కనపడితే, చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఫ్యామిలీ కనపడితే వాళ్ళ దగ్గరికే వెళ్ళేసి ఓకే, చిన్నపిల్లలు ఒకవేళ ఇన్ కేస్ తప్పిపోయినా ట్రేస్ చేయడానికి దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ యంత్రాంగం చేసింది. సో దీంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్టర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మన సర్వర్లో యాడ్ అవుతూ ఉంటుంది. పిల్లలకి కానీ ఆ వృద్ధులకు కానీ ఉన్నటువంటి ట్యాగ్ చూస్తే ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి లేదంటే వారి యొక్క నంబర్కి ఎవరికి దొరికినా కూడా వాళ్ళు ఫోన్ చేయొచ్చు. సో మనకు ఫోన్ చేస్తే మనం వాళ్ళ డేటా ఎట్లాగో మన దగ్గర ఉంటుంది కాబట్టి వీ కెన్ టెల్ దెమ్. ఒకవేళ వారి పేరెంట్స్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారో పిలిపించుకొని వారికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. కృష్ణా పుష్కరాల సమయంలో నదికి నిత్య హారతి ఇవ్వనున్నారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమ ప్రాంతమైన కృష్ణా జిల్లా ఫెర్రీ వద్ద హారతి కోసం వేదికను ముస్తాబు చేస్తున్నారు. సినీ దర్శకుడు బోయపాటు శ్రీను ఆకర్షణీయమైన సెట్ని రూపొందిస్తున్నారు. ఈ ఏర్పాట్ల వివరాల్ని బోయపాటు శ్రీను మంత్రులకు వివరించారు. యాత్రికుల్ని ఆకట్టుకునేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11న హారతి కార్యక్రమం ప్రారంభం కానుంది.